ఢిల్లీలో భలే వింత అని ఎందుకు పెట్టానంటే హెడ్డింగ్కు రామ్లీలా మైదానంలో నిన్న మీటింగ్ జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ని అన్యాయంగా అరెస్ట్ చేయించారు, నా భర్తను అరెస్ట్ చేయిస్తారా, నీకు దెబ్బ తగులుతుంది చూసుకో అంటూ నరేంద్ర మోడీకి శాపనార్థం పెట్టినటువంటి కేజ్రీవాల్ గారి భార్య ఐఎన్డిఏ కూటమిని చూసి భయపడిపోయి మోడీ ఇదంతా చేస్తున్నాడు, కాపాడుకుంటాం మేము కేజ్రీవాల్ అని చెప్తున్నటువంటి ఐఎన్డిఏ కూటమి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ అంతా వెరీ గుడ్, బాగుంది. కానీ వింత ఏంటంటే ఇదే రామ్లీలా మైదానంలో ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, నెలల తరబడి జరిగిన ఉద్యమం ఏంటి అదప్పుడు? అవినీతి వ్యతిరేక ఉద్యమం. ఎవరు దాంట్లో భాగస్వామి? కేజ్రీవాల్. ఎవరు దాన్ని నడిపింది? అన్నా హజారే. అన్నా హజారే నడిపినటువంటి వ్యతిరేక ఉద్యమం రోజుల తరబడి అక్కడ జరిగితే ఆనాడు ఆ లెగసీని సొంతం చేసుకుని తన పార్టీ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చినటువంటి కేజ్రీవాల్ ఇప్పుడు అదే రాష్ట్రంలోని జైల్లో ఉంటే అదే కేజ్రీవాల్ని అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారంటూ అదే రామ్లీలా మైదానంలో సభ పెట్టడం. అక్కడే విచిత్రం ఏంటంటే అవినీతి ఎక్కడున్నా సహించడానికి వీల్లేదు, ఆరోపణ వచ్చిన వాళ్ళని తీసేయాల్సిందే, అది దేశ ప్రధానమంత్రినైనా సరే తీసేయాల్సిందే అని ఉద్యమం జరిగిన ప్రదేశం అది. అందులో లీడ్ చేసింది కేజ్రీవాలే. ఇక్కడ తను ప్రతీకారం అంటాడు. మరి ఆ రోజుల్లో చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని కనిమొళి రాజా లాంటి ఉదంతాలు, కల్మాడి లాంటి ఉదంతాలు చూపించుకొచ్చాడు, షీలా దీక్షిత్ ఉదంతాలు చూపించుకొచ్చాడు. దేంట్లో శిక్షలు వేయించాడు పోనీ ఈయన ముఖ్యమంత్రి అయ్యాక కాంగ్రెస్కి సంబంధించి ఏం చేయించలేదు కదా. మరంటే అప్పుడు చెప్పింది ఉపన్యాసాలే కదా. ఆ తర్వాత ఆయన మళ్ళీ అదే అవినీతికి పాల్పడడం అనేది ఇది కదా. అవినీతికి వ్యతిరేక పోరాటం జరిగిన రామ్లీలా మైదానంలోనే అవినీతి పరుడి రక్షణ కోసం సభ జరగటం అన్నదే విచిత్రం.